చెప్పా పెట్టుకుంటూ వచ్చా? నీ కోసమే వచ్చేసాను. అసలు నేనే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నాను. థ్యాంక్ గాడ్ నువ్వే వచ్చేసావు. ఒక ముఖ్య విషయం. తెలుసు. తెలుసా? మీ హాస్టల్ ఎదురుగా ఉన్న కాలనీలో ఒక అతన్ని ప్రేమిస్తున్నావు. అతని పేరు బాలకృష్ణ. అమ్మా ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవడో రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ అట. ఆ వెధవ పని కట్టుకుని నీ గురించి ఏవేవో చెప్పాడు. నా కూతురు గురించి నాకు తెలీదా? భైరవి ఏ పని చేసినా నాకు నచ్చే పని చేస్తుంది. అలాగే భైరవి ఏం చేసినా నాకు నచ్చుతుంది. అమ్మా ఒక పేదవాడిని ప్రేమించినందుకు ఏమంటావో అని భయపడ్డాను. కానీ నువ్వు... అతను పేదవాడా? కాదమ్మా, ఎప్పుడు నా కూతురు విలువైన మనసును గెలుచుకోగలిగాడు అప్పుడే అతను నీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ప్రేమ చక్రవర్తి. వాకే. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఏ అమ్మగారు? భైరవ్ వాళ్ళ అమ్మగారు. నమస్కారమ్మా. కబూర్ పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా. అనవసరంగా మీరు శ్రమపడి ఇంత దూరం. పని నీదైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాలి. పని నాదైతే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు నీతో నాకు ఒక పని ఉంది. నాతో మీకు? నా కూతురు భైరవి పెళ్లి గురించి మాట్లాడాలి. కారెక్కు. ఇదే వాడి ఏరియా. మంటలు రేపుతావో మర్డర్లు చేసుకుంటావో నీ ఇష్టం. తెచ్చుకో. కానీ అట్రా బాలయ్య ఎక్కడ వస్తాడు? వాడికి అమ్మ తర్వాత ఈ జనమంటేనే ప్రాణం. వీడి ప్రాణాలే నాకు కావాలి. వీడిని నేను చంపాలి.
కళ్యాణ మండపం అద్దెంతో తెలుసా? రోజుకి 5 లక్షలు. 5 లక్షలా? ఇక్కడే మా భైరవి పెళ్లి నేను చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఒకేసారి 2000 కార్లు పార్కింగ్ చేయొచ్చు. చూసావా ఎంత పెద్ద కార్ పార్కింగ్? మా బాలయ్య పెళ్లికి అన్ని కార్లు వస్తాయా? రా చూడు, ఈ హాల్లో ఒకేసారి 3000 మంది పైగా కూర్చోవచ్చు. అంతమందా? ఎస్. ఈ చాముండేశ్వరి కూతురు పెళ్ళంటే ఏమనుకున్నావు? సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సెనేటర్స్ వరకు అందరూ గొప్ప గొప్ప వాళ్లే అతిథులు. అవునమ్మా, బాలయ్య పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని వాడి జాతకంలోనే రాసుందమ్మా. ఇక్కడ ఒకేసారి 1000 మంది పైగా భోజనం చేయొచ్చు. 1000 మందా? నా ఓటోల్లో ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు 20 మంది వస్తేనే ఇరుకైపోతుందమ్మా. నిజంగా మా బాలయ్య అదృష్టవంతుడమ్మా. అవును, నీ కొడుకును పెళ్లి చేసుకుని నా కూతురుని ఇంటికొచ్చి ఏం చేయాలి? నీ హోటల్ పక్కనే ఇంకొక హోటల్ చూసించావా? అలాగే ఇడ్లీ ఎలా చెయ్యాలో, ఎంత పిండి వేయాలో, ఎంతసేపు ఉడికించాలో అన్నీ నేర్పిస్తావా? ఏంటమ్మా మీరు మాట్లాడేది? మా బాలయ్యతో మీ భైరవి. నా కూతురు పేరు చెప్పడానికే నువ్వు ఇంత తడబడుతున్నావే. నీ కొడుకు పేరు నా నోటితో అనడానికి నాకు ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలుసా? మీ అమ్మాయి మా బాలయ్యని ప్రేమించిందమ్మా. ఈ చెత్త కథలు నాకు చెప్పకు. మీలాంటి వాళ్ళు ఎలాగోలాగా ఒక అందమైన అబ్బాయిని కనడం, వాడిని అచ్చోసిన ఆబోతులాగా పెంచేసి ఊరి మీద వదిలేడు, వాడితో ఒక అందమైన డబ్బున్న అమ్మాయిని పట్టుకోమనడం, ఆ అమ్మాయి ఆస్తిని కాజేసి మీ అందరూ హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా సెటిల్ అయిపోవడం. లండన్ లో మగవాళ్లతో కూడా వ్యభిచారం చేయిస్తుంటారని విన్నాను. కానీ ఇండియాలో, అది ఆంధ్రాలో ఈ పని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. దీనికి పేరేమిటో తెలుసా? మెయిల్ ప్రాస్టిట్యూషన్. నీకే ఒక ఆడపిల్ల ఉంటే దాని మీదే బ్రతికేదాన్ని. కొడుకు కాబట్టి ఇలాంటి బిజినెస్ మొదలుపెట్టు. ఇది నీ కొడుకుతోనే మొదలా? నీ బ్రతుకు ఇంతేనా? ఏమిటి అందరు అలా ఉన్నారు? ఏమైంది? పొద్దుననగా వెళ్ళిన మీ అమ్మ ఇంకా రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు. పొద్దుటించి కనపడటం లేదా? ఏమిట్రా మీరు అనేది? అమ్మా, ఎక్కడెక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు కదా. వెళితే సూపర్ మార్కెట్ కి, లేదంటే రైతు బజార్కి, అది కాదంటే నీ పుట్టినరోజప్పుడు గుడికి. అన్ని చోట్ల వెతికాం బాబు, ఎక్కడా కనిపించలేదు. నో రిప్లై వస్తుంది కదా. పొద్దుటి నుంచి అదే వస్తుంది. నేను గ్రాండ్ గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? సరళమ్మ ఏం తప్పు చేసిందని? మా లాంటి వాళ్ళు తప్పు చేస్తే తను వచ్చి మమ్మల్ని విడిపించుకొచ్చేది. అలాంటి సరళమ్మ. అర్థం లేకుండా మాట్లాడకండి. 2 రోజులుగా మనిషి కనపడడం లేదంటే మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కే. మనం పోలీసుల్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఏమైందో ఏం జరిగిందో తెలుస్తుంది. భైరవి, వద్దు భైరవి, అలా ఆలోచించుకో. నేను తట్టుకోలేను. బాలయ్య, ప్రసాద్ అని మా బావ. గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేస్తున్నాడు. మన అమ్మ కనిపించకుండా పోయిన రోజు వీళ్ళ ఆసుపత్రికి 3 గుర్తు తెలియని శవాలు వచ్చాయంట.
సరళమ్మకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడటంలో తప్పలేదు కదా. వీరయ్య, 3 రోజుల క్రితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి. ఏ బాడీ? ఆ చుడిదార్ కురపిల్లదా, రైలు కింద తలకాయ పెట్టిన కురవడదా? మన పెద్ద కప్పులేటి ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ. ముందు వస్తువులు తీసుకొస్తాను, ఆవిడ వినేమో చూడండి, తర్వాత బాడీ చూపిస్తాను. టెన్షన్ పడుకో, ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు. ఒకటి పట్టుకో. బాడీ చూపిస్తాను. ఏమైందో ఏంటో, ఆ నోమా కళ్యాణ మండపం ఎదురుగా అంత ట్రాఫిక్లోనూ శవం నడిచినట్టు నచ్చింది. నిమిషాల్లో శవంగా మారింది పాపం. నేను గ్రాండ్గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? ఆ నోమా కళ్యాణ మండపం రోడ్డు మీద హెవీ ట్రాఫిక్ లో పిచ్చి కొట్టినట్టు రోడ్డు దాటింది. సరళమ్మ చచ్చిపోయిందా? పెదకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం బుక్ చేశానని చెప్పావే, అక్కడికి నువ్వు మాత్రమే వెళ్ళావా? అవును, నేను మాత్రమే వెళ్ళాను. అబద్ధం. సరళమ్మని కూడా తీసుకునే వెళ్ళావు. ఎవరు చెప్పారు? సరళమ్మ చనిపోయింది ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్ లో అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే ఆమె చావుకు కారణం నువ్వే అని తెలుసుకున్నాను. నో, ఆవిడ అక్కడికి తీసుకువెళ్ళింది, మాట్లాడింది నిజం. కానీ ఆవిడ చావుకి కారణం మాత్రం నేను కాదు. మరెవరు? ఆవిడ స్థితి పరిస్థితి మన అంతస్తుకు సరిపోమన్న నిజాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. అందుకే సరళమ్మ చనిపోయింది. నా దగ్గర అన్ని ఒప్పుకున్నట్టు మాట్లాడి ఆవిడ దగ్గర మరోలా మాట్లాడావు కదూ? నాకు ఇష్టమైంది మాత్రమే ఇంతకాలం చేసిన నువ్వు నాకిష్టం లేనిది నాకు తెలియకుండా చేశావు. అలాంటిదే ఇది కూడా. మాస్ డాన్స్ రీసెర్చ్ కోసమని ఆ హాస్టల్లో సెటిల్ అయ్యి అక్కడున్న ఒక లో క్లాస్ లేబర్ని ప్రేమిస్తే నేను ఒప్పుకుంటానా? అసలు నీ రేంజ్ ఏంటో, మన లైఫ్ ఏంటో ఆ సరళమ్మ దాని కొడుకు తెలుసుకోవద్దా? మన ఆస్తి సముద్రం అంతా, వాళ్ళ బ్రతుకు గుడిసంతా. ఆ సముద్రం కోసం గుడిసె ఆశపడితే అది అందులోనే మునిగిపోతుంది. అదే సరళమ్మ విషయంలో కూడా జరిగింది. దీనికి నువ్వు నేను బాధపడవలసిన అవసరం. నువ్వు చేరాల్సిన స్కూలు, చదువుకున్న కాలేజ్, నువ్వు కట్టుకున్న చీర నుంచి నువ్వు కట్టబోయే మ్యూజిక్ కాలేజ్ వరకు 1000 డిజైన్లు చూస్తే గానీ డిసైడ్ చేయను మీ అమ్మ. జీవితాంతం నిన్ను కట్టుకుని బ్రతకాల్సిన వాడు ఎలా ఉండాలో, వాడి రేంజ్ ఏంటో, వాడి స్టేటస్ ఏంటో తెలుసుకోకుండానే డిసైడ్ చేస్తుందని ఎలా అనుకున్నావు భైరవి? అన్ని స్థాయిలు ఆలోచించే మా నాన్నతో తాళి కట్టించుకున్నావు. మరెందుకు పెళ్ళైన 4 ఏళ్లకే వీధికేకి విడాకులు తీసుకున్నావు? సో నీ లైఫ్ సెట్ చేసుకోవడమే నీ వల్ల కాలేదు. నా లైఫ్ డిసైడ్ చేస్తావా? షట్ అప్. ఈ చాముండేశ్వరి ఫ్లవర్ బొకే కొన్నా 5 స్టార్ హోటల్లో కొంటుందే గానీ ప్లాట్ఫామ్ లో కొందాం. వాడి అమ్మ వాడు చచ్చినా బ్రతికినా ఒక ప్లాట్ఫామ్ గాని నీకు భర్తగా చేయడానికి చచ్చినా ఒప్పుకోను. ఒప్పుకున్నా ఇంకా కుదరదమ్మా. సరళమ్మ చావుకి కారణం నువ్వని తెలిసాక
బాలయ్య నా మొహం కూడా చూడు. బాలేదని బ్రతుకు నేను కళ్ళు కూడా ఊహించుకోలేను. సరళమ్మ చావుని బాలయ్యకి నువ్వు బహుమతిగా ఇచ్చావు. అలాగే నేను కూడా నీకు బహుమతినివ్వబోతున్నాను. అతనికి అమ్మ లేదు, ఇక నీకు ఈ కూతురు కూడా లేదు. భైరవి, 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 ఆగో! భైరవి, 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 వద్దమ్మా! భైరవి, భైరవి, భైరవి! బాడీని భార్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారంట. ఆఖరి చెప్పులు కూడా దక్కలేదు బాలయ్య. చాముండేశ్వరి గారి అహంకారం